మ్మ్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన పుట్టగొడుగు కూర రెడీ అయిపోయింది అనమాట. ఇట్లాంటి పుట్టగొడుగులు మనకి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అందరికీ హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నాకైతే ఒంట్లో బాగోలేక వారం రోజులైతే అయిపోతుంది. మొన్న హాస్పిటల్కి వెళ్ళేసరికి కొద్దిగా అయితే తగ్గింది. సో ఈ పుట్టగొడుగునైతే మా అమ్మ పొలంకి వెళ్ళి తీసుకొచ్చిందనమాట. సో చూడండి ఎంత బాగుందో చూడ్డానికైతే. సో నేనైతే దీన్ని వండుకుందాం అనుకుంటున్నాను. ఈ పుట్టగొడుగు అయితే టేస్ట్ విషయంలో చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లాంటి పుట్టగొడుగులు మనకి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి, ఎక్కడో ఒక్క చోట మాత్రమే కనిపిస్తాయి. ఇలాంటి పుట్టగొడుగులు ఒక చోట్లో ఒకటి మాత్రమే వస్తుంది, మనకైతే ఎక్కువైతే దొరకవు. కొన్ని పుట్టగొడుగులు అయితే అన్నీ ఒకే చోట వస్తుంటాయి అన్నమాట. కానీ ఈ పుట్టగొడుగు అలా కాదు, ఒక చోట్లోన ఒక్కటి మాత్రమే దొరుకుతుంది. ఇలాంటి పుట్టగొడుగులు ఒకే ప్లేస్లోన ఎక్కువ దొరకాలంటే చాలా రేర్గా మాత్రమే దొరుకుతాయి. అందుకు మా అమ్మ అయితే ఒకే ఒక పుట్టగొడుగునైతే అయితే తీసుకొచ్చిందనమాట. మీరు ఎప్పుడైనా ఇటువంటి పుట్టగొడుగును చూసారా? చూసుంటే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే ఈ పుట్టగొడుగుని ముక్కలు ముక్కలుగా కోసి బాగా కడుక్కున్నాను. పుట్టగొడుగుని కోసాక ముక్కలైతే ఎన్నోటే వచ్చాయి. సో నాకైతే కూరకి సరిపోవు అనుకుంటున్నాను. అందుకు నేనైతే ఉల్లిపాయలనైతే ఎక్కువ కోసుకున్నాను, ఎందుకంటే కూర ఎక్కువగా రావాలని చెప్పి. నేనైతే ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు అయితే వేసుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయల్ని కొంచెం సేపు వేపాను. నేను ఉల్లిపాయల్ని ఎక్కువగా మాడించలేదు, కొద్దిగా పింక్ కలర్లో రాగానే కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగులను అయితే ఇందులో వేసాను. అందులో కొద్దిగా ఉప్పు, కారం, మసాలా అవన్నీ వేసి గరిటెతో బాగా కలుపుకున్నాను. కొంతసేపు ఇలా బాగా కలిపాక నేనైతే కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో మూత వేసి కొంతసేపు అయితే ఉడకబెట్టాను. అలా కొంతసేపు ఉడకబెట్టుకున్న తర్వాత నేను పోసిన వాటర్ మరిగేటప్పుడు ఇలా ఒక చిన్న చింతపండు తీసుకొని ఇందులో అయితే వేసుకున్నాను. ఎందుకంటే టేస్టీ కొంచెం బాగా వస్తుందని, అందులో చింతపండు కలవాలని నేనైతే కొంతసేపు బాగా కలుపుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ మూతేసి కొంచెం సేపు ఉడికాక నీరు కొద్దిగా ఇంకాక కూరనైతే దించేసుకున్నాను. ఇప్పుడైతే మన పుట్టగొడుగు కూర రెడీ అయిపోయిందనమాట. సో ఇప్పుడు మనం రైస్లో ఈ కూర వేసుకొని తినేయడమే. మనమైతే ఇందాక వేసుకున్నాం కదా చింతపండు, సో దాన్నైతే తీసేద్దాం, పక్కకి తీసి జల్లేద్దాం. మేమైతే ఈ కూరని నలుగురం తిన్నాము. నేనైతే ఈ కూరని ఫస్ట్ అమ్మకే ఇచ్చాను, ఎందుకంటే పుట్టగొడుగు అమ్మే తీసుకొచ్చింది కాబట్టి. ఆ తర్వాత మా నాన్నకి కొద్దిగా ఇచ్చాను, మా చెల్లికి కూడా కొద్దిగా ఇచ్చాను. నాకు మాత్రం ఎక్కువ పెట్టుకున్నాను, ఎందుకంటే వండింది నేనే కాబట్టి. ఇదిగోండి, ఇదే మా చెల్లి ఎలా తింటుందో చూడండి. సో ఇప్పుడైతే నేను కూర ఎలా ఉందో టేస్ట్ చేసి రివ్యూ అయితే మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మనం రైస్ అయితే వేసుకుందాం. మనం ఫస్ట్ నేను వండిన కూర తినాలని నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఎందుకంటే వంట చేసి చాలా అంటే చాలా రోజులు అవుతుంది. నేను వంట చేసి మొత్తానికి చాలా రోజుల తర్వాత ఈరోజు అయితే వంట చేశాను. అందుకు నాకైతే ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఇదిగోండి ఫ్రెండ్స్, కూర అయితే ఇంతటి ఉంచుకున్నాను నేను. మా అమ్మలకైతే కొద్దిగేసి ఇచ్చి, ఎందుకంటే నాకు పుట్టగొడుగుల కూర అంటే చాలా ఇష్టం, అందుకు నేనైతే ఎక్కువ ఉంచుకున్నాను. సో మనమైతే కూరనైతే వడ్డించేసుకుందాం. నేనైతే కొంచెం గ్రేవీలో అయితే చేసుకున్నాను, ఎందుకంటే వాటర్ ఎక్కువ ఇంకనివ్వలేదు, ఎందుకంటే గ్రేవీ కూడా చాలా బాగుంటుంది పుట్టగొడుగుల గ్రేవీ. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా పుట్టగొడుగులు తిన్నారా? తిన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఎటువంటి పుట్టగొడుగులు తిన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి పుట్టగొడుగుల కూర అంటే ఇష్టం ఉందో తెలుసుకుందాం.
సో చూడండి, పుట్టగొడుగు అయితే చాలా అంటే చాలా బాగా ఉడికింది. సో మనమైతే దీన్ని కలుపుకొని తిందాం. సో నేనైతే ఇప్పుడు మీకు టేస్ట్ చేసి అయితే చెప్తాను. ఈ ముద్దైతే తిందాం. చూడండి, గ్రేవీ అయితే చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.